జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ నగర్ మండలం ఎపిల్ చెరువు అమ్మగారి చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి జలహారతి ఇచ్చిన ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో నియోజకవర్గంలో పలు చెరువులు నిండాయని అన్నారు. కృష్ణాపురం జలాశయాన్ని, కుడియడమ కాలువలతో పాటు జలాశయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, రైతులకు భరోసా కల్పిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఫెంగల్ తుఫాన్ పట్ల గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా కృష్ణాపురం జలాశయం నిండితే 65,000 ఎకరాలు సాగుకు వస్తాయని తెలిపారు. థామస్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే థామస్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అడ్డ జరపండి మీరు అడ్డే పుడుస్తారు సార్. మీ అందరికీ తెలుసు, కృష్ణాపురం జలాశయం వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ మనకి మన ఆంధ్ర రాష్ట్రంలోనే. జనరల్గా వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా వృధాగా తమిళనాడుకు వెళ్తుండేది. కానీ ఖచ్చితంగా ఈసారి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నీళ్లను అక్కడక్కడ మనం సేవ్ చేసుకొని మన వ్యవసాయానికి మంచిగా యూజ్ చేయడానికి మనందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి అక్కడక్కడ ఒక ఏరుని బాగా మంచిగా లోతు తీసుకొని, అదేవిధంగా కాలువన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడక్కడ ఏమున్న చెట్లంతా కూడా పెరికేసి వ్యవసాయానికి మంచిగా యూస్ఫుల్గా ఉండేటట్టుగా చేద్దామని చెప్పేసి మనం అందరూ కూడా డిసైడ్ చేసుకున్నాము. అందుకే కృష్ణాపురం జలాశయంలో ఉండే సిస్టమ్ ట్యాంకులన్నీ కూడా రిపేర్ చేయాలి, ఎలాంటి ఇష్యూ రాకూడదు. ఇప్పుడైతే 4 ట్యాంకులు ఫుల్ అయిపోయినాయి. సో కాబట్టి ఇమీడియట్గా ఇంకా 12 ట్యాంకులు ఉన్నాయి. ఇదే విధంగా వర్షం కంటిన్యూస్గా పడితే మొత్తం 12 ట్యాంకులు కూడా నిండడానికి చాలా ఆస్కారం ఉంది. ఇది సుమారుగా రైతులకు 6,500 ఎకరాలకి ఈ నీళ్లు వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంకొక ప్రపోజల్ మేము ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్న ప్రాజెక్టు మనం క్యాన్సిల్ చేస్తున్నాం. కాబట్టి దీనికి ధీటుగా మనము ఇంకొక 4 చెక్ డ్యాములు కట్టి ఈ నీళ్ళంతా కూడా వృధా కాకుండా ఇక్కడే సేవ్ చేసి మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేట్టుగా చేద్దామని చెప్పి మేము ఐడియా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కట్టాల్సిన ప్రాజెక్టుకు ఇక్కడ ఉండే గ్రామ ప్రజలు వచ్చి వద్దుంటున్నారు. కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మనకు ఓటేసి గెలిపించినారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని మేము విత్హోల్డ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం 4 చెక్ డ్యాములు కట్టి ఈ నీళ్ళంతా కూడా సేవ్ చేసి మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళకి నీళ్ళు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరికీ తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం.